జగన్మోహన్ రెడ్డి నంద్యాల బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మీ పార్టీ అధికార పత్రిక, మీ పార్టీ కరపత్రిక అయినటువంటి సాక్షిలో ఆ వ్యాఖ్యలని ఎందుకు ఉదహరించటం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. 2 రోజుల నుంచి నిన్న కానీ ఈరోజు కానీ ఆ వ్యాఖ్యలు తప్పు అని మీ అధికార పత్రిక భావించిందా, లేదు ఎందుకు ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడటం లేదు అని అడుగుతా ఉన్నాను. ఆ విధంగా చిన్న మాటేను అన్నట్టుగా దానిలో ఎందుకు రాశారని అడుగుతా ఉన్నాను. అంటే ఒక ముఖ్యమంత్రిని హత్య చేయమని, ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపమని బహిరంగంగా మాట్లాడితే దాన్ని మీ పత్రికల్లో రాయటానికే సిగ్గుపడతా ఉన్నారు. కానీ మీరు మాత్రం నిస్సిగ్గుగా బహిరంగంగా ఇతర పత్రికలకు ముందు వాటిని సమర్థిస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి మీరు. కనీసం మీ నాయకుడు మాట్లాడినటువంటి తీవ్రవాద ఉగ్రవాదుల భాషని మేము ఖండిస్తూ ఉన్నాం. ఉద్రేకంలో మాట్లాడాడో, లేదు తెలియక మాట్లాడాడో, ఉన్మాదంతో మాట్లాడాడో అని చెప్పడానికి బదులుగా ఇప్పుడు దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రివ్యూలో జరుగుతున్నటువంటి భారత ఎన్నికల సంఘాన్ని కానివ్వండి, సుమోటోగా ఈ కేసు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిబజార్లో చంపమని ప్రతిపక్ష నేత చేసినటువంటి వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత చరిత్ర ఒక్కసారి చూడండి. మీరు ఎందుకింత భయపడాల్సి వస్తూ ఉందంటే, నంద్యాలలో మరి దిగవంత పివి నరసింహారావు గారు అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవంతో తెలుగువారిని ప్రధానమంత్రిగా పంపించాలని ఎటువంటి పోటీను లేకుండా అక్కడ మేము ఆయనకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి సహకరిస్తే, అదే ప్రధానమంత్రి హోదాలో వచ్చినటువంటి వ్యక్తిని, అదే ప్రధానమంత్రి హోదాలో వచ్చినటువంటి పివి నరసింహారావు గారి మీద చెప్పులేయించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది, ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారిదేనంటా ఉన్నాను. ఆ విధంగా చెప్పులేయించి ఆ రోజు ప్రధానమంత్రినే కాకుండా నంద్యాల ప్రజల్ని అవమానించినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ప్రధానమంత్రి మీదే చెప్పులేయించినటువంటి ఘనత ఈ కుటుంబానికి ఉంది. ఈ కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి హింసా ప్రవృత్తి ఉంది. అంతేకాకుండా ఈయన మీద 11 ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఆల్రెడీ విచారణకి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈయన 11 ఛార్జ్ షీట్లలో ముద్దాయి కాబట్టి, అందులో ఎంతోమంది సాక్షులుగా ఉన్నారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రినే కాల్చి చంపమన్న తర్వాత ఇంకా మిగిలినటువంటి సాక్షుల యొక్క పరిస్థితి ఏంటి? వారు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటే ఏ విధంగా వాళ్ళకి ధైర్యం ఉంటుందో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా కనుక చర్య తీసుకోవడం జరిగితే ఇది అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నేను అదే కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా పార్టీల రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని, ప్రవర్తిస్తున్నటువంటి పోకడల్ని, వాడుతున్నటువంటి భాషనే కాకుండా ఈరోజు ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి విధ్వంసాన్ని, అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రినే చంపాలి అని చెప్పి వచ్చినటువంటి పిలుపుని ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈరోజు ఉగ్రవాదులో, తీవ్రవాదులో మాట్లాడితే మనం అందరము కూడా ఖండిస్తాం. ఈరోజు ఇతను బహిరంగ సభలో మాట్లాడితే, ఈరోజు కొన్ని వేల మంది ముందు మాట్లాడితే ఆ వేల మందిలో ఉండేటువంటి అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించడం కోసం ఇతను చేస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు చక్రపాణి రెడ్డి, మోహన్ రెడ్డి, వాళ్ళందరూ కూడా జగన్ యొక్క ప్రోత్సాహంతో, జగనే చెప్తూ ఉంటాడు ఇలాంటి తిట్టమని చెప్పని మన ప్లేనరీ సందర్భంగా తెలుస్తూ ఉంది. ఈరోజు అఖిలప్రియ గారి తల్లి ఎందుకు శోభా నాగిరెడ్డి గారు ఏ విధంగా చనిపోయారు, షర్మిల యొక్క పాదయాత్రకి వెళ్ళి తిరిగి వస్తా చనిపోయారు.
భూమా నాగిరెడ్డి గారు ఈ చక్రపాణి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని తనకు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేసినటువంటి కృషి తర్వాతే ఈరోజు అతనేమో ఎన్నికల్లో గెలిచారు, వీళ్ళేమో కుటుంబంలో తండ్రిని పోగొట్టుకున్నారు, షర్మిల కోసం ఆ రోజు తల్లిని పోగొట్టుకున్నారు. కనీసమైనటువంటి కృతజ్ఞత లేనటువంటి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు చక్రపాణి రెడ్డి కానీ మోహన్ రెడ్డి కానీ. కృతజ్ఞత అంటే ఏంటో తెలవని వాళ్ళు, చేసిన సహాయాన్ని మర్చిపోయేటటువంటి వాళ్ళు, పెట్టిన చేతిని కరిచేటటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి కూడా ఇదొక ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రధానమంత్రి మీద చెప్పులేయించినటువంటి ఘనత కలిగినటువంటి వైఎస్ కుటుంబం ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంతకైనా వెనకాడదు అనడానికి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి దీన్ని తేలిగ్గా ఏదో ఆకతాయితనంగా మాట్లాడినటువంటిదో ఉద్రేకంగా మాట్లాడినటువంటి మాటలో కాదు, ఇవి వాళ్ళ సంకల్పాన్ని తెలియజేసేటువంటి మాటలు. ముఖ్యమంత్రి గారిని హత్య చేయటం, ముఖ్యమంత్రి గారిని కాల్చి చంపటం అనేటువంటి పదాలు చాలా తీవ్రమైనటువంటి పదాలు. కాబట్టి వీటిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, వాటి మీద చాలా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నంద్యాల ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని అవమానపరిచినందుకు గాను వీళ్ళ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.